ఈరోజు ఈ వీడియోను ఆసక్తికరంగా వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ ధన్యవాదాలు. మొట్టమొదటి క్లాసులో మనం ఓబిఎస్ ఇంట్రడక్షన్ గురించి, అదేవిధంగా డౌన్లోడ్ అండ్ ఇన్స్టాలేషన్ గురించి, జనరల్ సెట్టింగ్స్ గురించి మనం తెలుసుకున్నాం. ఈ క్లాసులో మరిన్ని సెట్టింగ్స్ గురించి తెలుసుకుందాం. దాంట్లో ప్రథమంగా సీన్స్ అండ్ సోర్సెస్, వాటి యొక్క సెట్టింగ్స్ ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. మీరు ఓబిఎస్ స్టూడియోను ఇన్స్టాలేషన్ చేసి యాక్టివేట్ చేసిన తర్వాత మీకు ఓపెనింగ్ స్క్రీన్ ఈ విధంగా కనపడుతుంది. దీనిలో ఇక్కడ చూసినట్లయితే సీన్ అని కనపడుతూ ఉంది. ఈ సీన్ ను నేను పేరు మార్చుకుంటున్నాను, రీనేమ్. దీనిని నేను ల్యాప్టాప్ స్క్రీన్ అని నేను రీనేమ్ చేసుకున్నాను. ఎందుకంటే దీనిలో ప్రధానంగా నేను నా యొక్క ల్యాప్టాప్ స్క్రీన్ నేను రికార్డ్ చేసుకోవటం, దాని ద్వారా వీడియోను సృష్టించటం. దానికి మొట్టమొదటిగా ఈ ల్యాప్టాప్ స్క్రీన్ అనే పేరు కింద నేను కొన్ని సోర్సెస్ ని నేను క్రియేట్ చేయవలసి ఉంటుంది. సో ఇక్కడ ఈ ప్లస్ గుర్తు సోర్స్ కింద మీరు నొక్కినట్లయితే ఇక్కడ మీరు చూడండి డిస్ప్లే క్యాప్చర్ అని చూపిస్తుంది. దాన్ని నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఈ డిస్ప్లే క్యాప్చర్ లో స్క్రీన్ క్యాప్చర్ చేయాలనుకుంటున్నాను కాబట్టి డిస్ప్లే క్యాప్చర్ లో నేను ల్యాప్టాప్ టైప్ చేసిన తర్వాత ఇక్కడ ఓకే నొక్కుతున్నాను. ఇక్కడ చూడండి ఇవన్నీ ఆటోమేటిక్ క్యాప్చర్ మెథడ్ అండ్ డిస్ప్లే ప్రైమరీ మానిటర్. ఎందుకంటే నాకు 3 మానిటర్స్ ఉన్నాయి. మొట్టమొదటి ప్రైమరీ మానిటర్ని నేను చూస్ చేసుకొని ఓకే నొక్కుతున్నాను. ల్యాప్టాప్ స్క్రీన్ అనే ఈ సీన్ కింద నా డిస్ప్లే క్యాప్చర్ ల్యాప్టాప్. ఒక ల్యాప్టాప్ స్క్రీన్ ని క్యాప్చర్ చేస్తే సరిపోదు కదా, దానికి మనం ఆడియో కూడా ఇవ్వవలసి ఉంటుంది. కాబట్టి మనం ఆడియో ఇన్పుట్ మైక్ ని కూడా మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి ఆడియో ఇన్పుట్ క్యాప్చర్ అనే దాన్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. అయితే నేను ఇన్బిల్ట్ మైక్ కాకుండా నా దగ్గర ఎక్స్టర్నల్ యూఎస్బి మైక్ ఒకటి ఉంది. దాని పేరు యటి, YATI, యటి మైక్. ఆ నేమ్ మెన్షన్ చేసి ఓకే చేస్తారు. మీరు దీన్ని డౌన్ ఆరోని క్లిక్ చేసినట్లయితే మీకు మీ కంప్యూటర్ కనెక్ట్ అయినటువంటి మైక్రోఫోన్స్, హెడ్ ఫోన్స్, స్పీకర్స్ అన్ని కూడా ఇందులో చూపిస్తాయి. నేను నా మైక్రోఫోన్ యటి స్టీరియో మైక్రోఫోన్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. దీనికి ఓకే నొక్కుతున్నాను. ఇక్కడ చూడండి నా ల్యాప్టాప్ స్క్రీన్ కింద డిస్ప్లే క్యాప్చర్ ల్యాప్టాప్, నా ఆడియో ఇన్పుట్ క్యాప్చర్ యటి మైక్. అంతేకాకుండా నేను అవుట్పుట్ ఆడియో మైక్ ను కూడా దీనిలో సెట్ చేస్తున్నాను. ఆడియో అవుట్పుట్ క్యాప్చర్, ఇంతకుముందు చూసింది ఆడియో ఇన్పుట్ క్యాప్చర్, ఇది ఆడియో అవుట్పుట్ క్యాప్చర్. దీంట్లో రికార్డ్ చేసేటప్పుడు రికార్డ్ చేసిన తర్వాత ఏ స్పీకర్ లో నుంచి ఆ వాయిస్ ఆడియో రావాలో దానికి సంబంధించినటువంటి స్పీకర్ పేరు క్రెయిగ్, CRAIG, క్రెయిగ్ అని నేను ఓకే చేస్తున్నాను. ఇంతకు ముందులాగే డౌన్ ఆరో నొక్కి నా యొక్క అవుట్పుట్ స్పీకర్ దీన్ని క్లిక్ చేసి ఓకే నొక్కడి. చూడండి ఈ ల్యాప్టాప్ స్క్రీన్ అనే ఈ సీన్ కింద నా డిస్ప్లే క్యాప్చర్ ల్యాప్టాప్, ఆడియో ఇన్పుట్ యటి అండ్ ఆడియో అవుట్పుట్ క్రెయిగ్. దీని ద్వారా ఇప్పుడు ఓబిఎస్ స్టూడియోను ఉపయోగించి గింప్ సాఫ్ట్వేర్ ని రికార్డ్ చేయబోతున్నాను. ఇక్కడ చూడండి స్టార్ట్ రికార్డింగ్ అనేది నొక్కుతున్నాను. దీన్ని మినిమైజ్ చేసి ఇక్కడ నా స్క్రీన్ మీద ఉన్నటువంటి గింప్ సాఫ్ట్వేర్ ని యాక్టివేట్ చేస్తున్నాను. దీనిలో ఫైల్ అని నొక్కి ఓపెన్ ఓబిఎస్ థంబ్నైల్ 2 అనే దాన్ని ఓపెన్ చేస్తున్నాను. ఓబిఎస్ కు సంబంధించి సెకండ్ లెసన్ అవసరమైనటువంటి ఈ థంబ్నైల్ ని క్రియేట్ చేయడం జరిగింది. దీనిని మళ్ళీ సేవ్ చేసి క్లోజ్ చేసేస్తున్నాను. ఎక్స్పోర్ట్ యాస్, తిరిగి ఓబిఎస్ థంబ్నైల్ 2.png ఫామ్ లో దీన్ని ఎక్స్పోర్ట్ చేసి, ఇది ఆల్రెడీ ఉంది కాబట్టి దాన్ని రీప్లేస్ నొక్కుతున్నాను. ఎక్స్పోర్ట్ అన్న వెంటనే ఈ థంబ్నైల్ ఎక్స్పోర్ట్ అయిపోతుంది. గింప్ సాఫ్ట్వేర్ ని క్లోజ్ చేసేస్తున్నాను. తిరిగి ఓబిఎస్ సాఫ్ట్వేర్ ని ఓపెన్ చేసి స్టాప్ రికార్డింగ్ నొక్కుతున్నాను. ఇది సేవ్ అయ్యింది. ఇక్కడ ఫైల్లోకి వెళ్ళినట్లయితే షో రికార్డింగ్స్ అని క్లిక్ చేస్తే ఆల్రెడీ నేను చేసినటువంటివన్నీ కూడా దీనిలో రికార్డ్ అయినాయి. రికార్డ్ చేసి సేవ్ చేసినటువంటి గింప్ రికార్డింగ్ క్లిప్ ఇందులో కనపడుతుంది.
ఇది క్లిక్ చేసిన వెంటనే ఇప్పుడు చూశారు కదా, ఈ ఓబిఎస్ ద్వారా నేను గింప్ సాఫ్ట్వేర్ని ఓపెన్ చేయడం, అదేవిధంగా దానిలో నాకు కావాల్సినటువంటి థంబ్‌నెయిల్‌ని సృష్టించడం జరిగింది. దాన్ని రికార్డ్ చేసి మీకు ఇప్పుడు చూపించాను. ఇప్పుడు మీరు ఈరోజు ఈ లెసన్‌లో సీన్ క్రియేట్ చేయడం, ఆ సీన్ కింద అవసరమైనటువంటి సోర్సెస్‌ని క్రియేట్ చేయటం మీరు చూశారు. ఆ తర్వాత రికార్డింగ్ చేయటం, ఆ రికార్డింగ్ క్లిప్‌ని మళ్ళా రీప్లే చేయడం కూడా మనం చూసాం. Thanks for watching. If you like this video, please give it a thumbs up. If you have not subscribed to my channel, please do subscribe to motivate us to make more videos. Thank you. I am yours Prema Kumar.